వెంకట్ గారు చెప్పినట్టు చాలా అంశాల్లో హరీష్ రావు చాలా తొందరపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ కోయిల ముందే ఎందుకు వస్తుందనే ఆలోచన వచ్చి కొంచెం లోతుగానే పోయినాం. లోతుగానే పోతే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు వాళ్ళకిప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆదాయం కావాలి. ఎందుకంటే సంపాదనే పరమావధి తప్పితే వీళ్లకు ప్రజలు పరమావధి కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర వసూలు చేయడం. హరీష్ రావు నయా వసూలు రాజా అయిపోయింది. కొంతమంది మాట్లాడుతుంటే బాధితులు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటుందంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు ట్యాక్స్ కట్టాలి. హరీష్ రావు ట్యాక్స్ అంటే అప్పుడేమో ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరంలో దోచుకున్నది, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒక చర్చ అయితే, ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లు చేస్తారో వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇదే హౌస్లో క్రషర్ ఇష్యూను తెర మీదకి తెచ్చి బంబార్డ్ చేసి పూర్తిగా బావబొమ్మలు మొత్తం డ్రామా రక్తి కట్టించి అందరిని పిలిచి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి తీసుకుంటాడు. దానికి మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు రవీంద్రరావు గారిని వాడినాడు. ఇక సంపాదన తప్పితే మీ బతుకులు ఇంకొకటి లేదా అరబాబు? నాకు అర్థం కాదు. ఏం బతుకులు మీవి? ఇక తెలంగాణను పీల్చి పిప్పి చేస్తుంది. ఇంకా కూడా వదలరాక తెలంగాణ. పొద్దుగాల బావ అయితే సాయంత్రం బావమారి, మధ్యన నేనున్నా అని అర్థం వస్తుంది. ఆ మెటో తెలియదు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటారు. ఆయన ఇంట్లో బయట ఫీలర్ దోచుకుంటాడు. తెలంగాణకు మీ పీడ విరగడైంది, మీ శని పోయింది అనుకుంటే దరిద్రులారా ఇప్పుడు మొత్తం మళ్ళా దోచుకునేది ఇప్పటికీ మీరే. మళ్ళా ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరడం. ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు, ఈ అంశం మీద సరే మీకు ఏంటంటే ప్రాపగండ, హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, ఆర్ఎండ్బిలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆగ్నిషన్ దగ్గర ఇదవుతుంది, ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నాను నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా తెలుసుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవము. ప్రాపగండా టీములతో తయారు చేసిన సమాచారాన్ని నువ్వు నీ బామ్మార్తి రోజు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రచారం కోసం చేసే మీ అస్తిత్వం కోసం, మీ బతుకు కోసం, రాజకీయ బతుకు కోసం చేస్తున్న ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏం అనిపించాలి. మా వాళ్ళు 3-4 పేజీలు రాసిచ్చిన దాంట్లో మా వెంకట్ కొన్ని చెప్పింది. కానీ నేను అంటున్నా కేటగరికల్గా ఈ అంశంలో హరీష్ రావు దమ్ముంటే, హరీష్ రావు చేసిన కామెంట్స్ మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద చర్చకు రావాలి. అంటే మీలాంటి దరిద్రులు ఉన్నారని తెలిసినాక కూడా తప్పెట్ల చేస్తాం రా నాయన. మీరు లేని దగ్గరనే క్రియేట్ చేస్తారు. ఎట్లా తయారైన మీరు మూమెంట్ నుంచి అంటే బ్లాక్మెయిల్ అనేది మీకు ఒక ఏమన్నా దాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అనుకుంటే కొడుకట్నే తయారైంది, వాళ్ళ అల్లుడట్నే తయారైంది, అక్కడినే తయారైంది. ఇప్పుడు కొత్తగా చిన్నగా టర్న్ తీసుకుంటుంది. ఈ నలుగురు నిజంగా మీరు చేసే ప్రతి చర్య వెనుక ఆర్థిక లాభం మాత్రమే చూస్తారు. ఇప్పుడు దీంట్లో నేను అంటున్న ఈ టెండర్ల విషయంలో ఏ అంశం మీద ఇప్పుడు వాళ్ళు వేసిండ్రు, ఒక ఆయన 25% వేస్తాడు, ఒక ఆయన 30% వేస్తాడు, వాళ్ళ ఇష్టం. లేకపోతే ఒక ఆయన 5% వేస్తాడు, ఒక ఆయన 10% వేస్తాడు. ఫైనలైజ్ చేసేది అకార్డింగ్ టు నామ్స్ కదా. మరి దానికి అప్పుడే మీకు ఇది ఫైనలైజ్ అయిందని, దీంట్లో 5,000 కోట్లు వచ్చినాయని, దీంట్లో 10,000 కోట్లు ఏదో చేయబోతుందని చెప్పిన సన్నాసేవుడు నీకు నువ్వే అనుకుంటున్నావా? దానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు, ఓ పెద్ద ఎత్తున అసలు మొత్తం ఆడేది కాలి కూలిపోతుంది అన్నట్టుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీ, ఎంత వస్తే అంత దోసుకొని పోయేటానికి
అట్లా చేసింది మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ లో, నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండా నేను డైరెక్ట్ గా మీ మామ పుణ్యాన్ని తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు తీసుకుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాప నిన్ను ఏమీ అనదు. ఇదొక అలసిగా తీసుకున్నారు. ఎందుకు మీ బామ్మారికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి, ఎప్పుడు బీజేపీకి పోతుడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎడు పోతుడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నారో బాబు హరీష్ బాబు. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపేట దొరకని రాజు, కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే నీ పిచ్చి ముచ్చితే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త. Subscribe us and press the bell icon for more interesting updates.